దేశమంతా విజయ్ పేరు ప్రతిధ్వనిస్తోంది. సినిమా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్ గా మారిన విజయ సోపానాన్ని దేశమంతా నెమరు వేసుకుంటున్నారు. పొలిటికల్ కబుర్లు అటుంచితే ఆయన నటించిన సినిమా జననాయకన్ కి అనూహ్యమైన క్రేజ్ వచ్చేసింది. ఇదే నా చివరి చిత్రం అంటూ విజయ్ ఇదివరకే ప్రకటించేశారు. సో ఆ రకంగా చూసినా విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి విడుదలవుతున్న చిత్రంగా చూసుకున్నా జననాయకన్ రేంజ్ ఎక్కడో కనిపిస్తుంది. తమిళనాట ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం ఖాయం. టాక్ ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ మీద పడిపోతారు విజయ్ ఫ్యాన్స్. అక్కడ వసూళ్ల విషయంలో ఎన్ని అంచనాలు పెంచుకున్నా పర్వాలేదు. అయితే ఆ క్రేజ్ తెలుగులోనూ క్యాష్ చేసుకుంటారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమాని తెలుగులో పట్టించుకునే నాదుడే లేడు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసుంటే పోటీలో కూడా కనిపించకుండా పోయేది. పైగా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన భగవంత్ కేసరికి ఇది రీమేక్. సో చూసిన సినిమానే ఎందుకు చూస్తారు? కాబట్టి తెలుగులో ఈ సినిమాని విడుదల చేయడానికి సాహసం కూడా చేయలేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. విజయ్ క్రేజ్ ఎలాంటిదో తెలుగు వాళ్లకు ఇప్పుడు బాగా తెలిసిందే. సినిమా పైన ఆసక్తి చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఓ మంచి డేట్ ఫిక్స్ చేసుకుంటే ఆ సమయంలో తెలుగులోనూ సినిమాలు లేకపోతే తప్పకుండా విజయ్ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తెలుగు రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్లు అందినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.